ప్రేక్షకులకు గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున మిత్రులందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్సులు. మనం ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పుతూ 1960 దశకానికి ప్రయాణం చేయబోతున్నాం. అది ఒక కాలం. ప్రేమకు పరాకాష్ట, బంధాలకు గాఢత, త్యాగానికి అర్థం ఉండే యుగం. మీరు మురిసేలా చేసే ఒక అద్భుత చిత్రం పెళ్లి కానుక. ఇది కేవలం పెళ్లికి ఇచ్చే బహుమతే కాదు, మన సంస్కృతికి సంరక్షణకు ఇచ్చే కానుక. ఈ చిత్రంలో మనకు కనిపించే ప్రతి పాత్ర ఆత్మీయంగా మన ఇంటి మట్టి వాసన దాచినట్లుగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా మన బంధాలను మర్చిపోకుండా గుర్తు చేసేలా, బాధ్యతలు ఎదుర్కొనే ధైర్యాన్ని మనకు నేర్పించేలా ఉంటుంది. మీరు ప్రేమను విశ్వసిస్తే, కుటుంబాన్ని గౌరవిస్తే చిత్రం మీకోసమే. ఇక మరి ఆలస్యం ఎందుకు, ఈ భావోద్వేగాల ఊసుల మధ్య మిమ్మల్ని తీసుకెళ్లే పెళ్లి కానుక చిత్రాన్ని మనసుపూర్వకంగా స్వాగతిద్దాం. మరి సినిమా పరిచయం. తెలుగు సినిమా చరిత్రలో 1960వ దశకం అనేది ఒక కళ. భావోద్వేగాలు, కుటుంబ సంబంధాల పటిమకు చిరునామాగా నిలిచిన కాలం. అలాంటి కాలంలో వీనస్ పిక్చర్స్ వారు నిర్మించిన పెళ్లి కానుక చిత్రం కుటుంబ బంధాల విలువ, ప్రేమ, పీడిత పరిపక్వత, బాధ్యతల తత్వాన్ని చక్కగా అల్లిన మణిపూస వలె నిలిచింది. చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీధర్ గారు తన హృదయాన్ని ముడిపెట్టినట్లు భావోద్వేగ పూరిత కథనాన్ని అందించగా, సంగీత దర్శకులు శ్రీ ఎంఏ రాజా గారు అందించిన సంగీతం ప్రేక్షకుల మనసును కదిలించింది. చిత్రంలో నాటకీకతకు పెనుగుడిగా నిలిచిన పాత్రల్లో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధానంగా మెరిచారు. ఆయనకు తోడుగా సరోజాదేవి గారు, కృష్ణకుమారి గారు, జగ్గయ్య వంటి మహానటులు భావవంతమైన పాత్రల్లో కనిపించారు. కథలోని ప్రేమ, బాధ్యత, త్యాగం, కుటుంబ విలువలన్నీ కలగలిపి ఈ చిత్రం నాటి ప్రేక్షకులకు నేటికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మరి ఈ చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు చూద్దామండి. చిత్రం గురించి నంది లేదా ఫిల్మ్ఫేర్ వంటి ప్రభుత్వ మరియు ప్రముఖ అవార్డుల జాబితాల్లో ఎటువంటి పేర్లు కనపడలేదు. అయినప్పటికీ ఇది 1960 కాలం నాటి ప్రకటన తరువాతే అభిమానుల మధ్య కాలేజిక్గా నిలిచిపోయింది. అంటే ఒక మరి సింబాలిక్గా ఉండటం మనం చూడగలం. ఇది ఒక వ్యవసాయ సాహిత్య చిత్రం పరిణామంగా గుర్తింపు పొందింది. అరుదైన మరియు ప్రత్యేక అంశాలు సినిమాకు సంబంధించి. సినిమా మూలం మరియు రీమేక్ సంబంధం. పెళ్లి కానుక చిత్రం డైరెక్ట్గా సివి శ్రీధర్ చేతే రూపొందించినది. ఇది తన 1960లో వచ్చిన తమిళ చిత్రం కళ్యాణ పరీసుకి తెలుగు రీమేక్ చేయడం జరిగింది. దాన్నే మనం తెలుగులో పెళ్లి కానుకగా చేయడం జరిగింది. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, బి సరోజాదేవి గారు, కృష్ణకుమారి గారు మరి దీంట్లో ప్రధాన పాత్రలు పోషించారు. సంగీత సమకూర్పు శ్రీ ఎంఏ రాజా గారు. పాటల రాగ చరిత్ర, శ్రవణానుభూతుల ఐక్యత కోసం ప్రత్యేక ప్రాముఖ్యత కల్పించారు. కన్నులతో పలకరించు వంటి పల్లవి చరణ చైతన్యంతో విభిన్న స్థాయిలో పలికాయి. సాహిత్య రచయిత శ్రీ సముద్రాల రాఘవాచారి గారు. గీత రచనల్లో అమరికగా భావనాత్మపూర్ణ డైలాగ్స్, పాటల రూపకల్పనకు తోడ్పడిన పాత్రధారి. గోచర సమాజ ప్రతిబింబం. కుటుంబ మధ్య ప్రేమ, బాధ్యతలు, గోప్యత సాధన, ఆర్థిక బాధ్యతలు వంటి వాస్తవ సాంఘిక అంశాలను శ్రద్ధగా మేళవించి ఇలా క్లాసిక్ చిత్ర రూపంలో అందించిన వీరికి మరి మనం అందరి తరపున కూడా ధన్యవాదాలు. అద్భుత మరియు అరుదైన విశేషాలు సినిమాకు సంబంధించి. ఇది 185 నిమిషాల కాలతీతంతో గుండెల నుంచి పలికే భావోద్వేగ పోరాట గాథ. షూటింగ్ సమయంలో సీనియర్ నటులు శ్రీ ఏఎన్ఆర్ గారు మరియు సరోజాదేవి చిన్న పాత్రలతో ప్రధానమైన భావోద్వేగ ప్రాణ పోషణలు అందించారు. పెళ్లి కానుక ప్రసారం తరువాత స్త్రీ విలువలను చైతన్యంతో ప్రతిబింబించింది. దీనికోసం 2 ప్రధాన భాషల్లో కల్పితమైన సమాజ భావాలకు ఇది మూల్యమైన చిత్రంగా నిలిచింది. 10 ఏళ్ల తరువాత కూడా పాటలు మరియు దృశ్యాలు ఇప్పటికీ భావోద్వేగానికి ప్రేరణగా నిలుస్తాయి. చిత్ర నిర్మాణం వెనుక కథలు. పెళ్లి కానుక 1960 సంబంధించినటువంటిది. ఒక సీనుకు 27 టేకులు
అనగా డైరెక్టర్ శ్రీధర్ గారు పూర్తి గుణపాఠంతో చిత్రానికి దర్శకుడైన సివి శ్రీధర్ గారు తమిళ మూలకథ అయినటువంటి కళ్యాణ పరీసును తెలుగు రీమేక్గా తీర్చిదిద్దారు. నటుల నుండి అసలైన భావోద్వేగాన్ని పొంది తీయటానికి శ్రీధర్ గారు కొన్ని కీలక సన్నివేశాలకు పలు టేకులు తీసుకున్నారు. బి సరోజాదేవి గారి భావోద్వేగంతో ఏడుస్తూ చెప్పే సన్నివేశానికి 27 టేకులు తీసుకున్నారట. ఇది ఆ రోజుల్లో అపూర్వమైనది. మరి ఏఎన్ఆర్ గారి పాత్రకు ప్రత్యేకంగా డైలాగ్ రాయటం, శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన పాత్రకు ప్రత్యేకమైన భావగాఢతను ఇవ్వడానికి రచయిత శ్రీ గణేష్ పాత్రో పలు సంభాషణలను మలిచారు. కొన్ని సంభాషణలు స్వయంగా ఏఎన్ఆర్ గారి సూచనలతో మారినట్లు సమాచారం. నేను పిచ్చోడిని కాదు, ప్రేమలో పడిన వాడిని అన్న డైలాగ్ అప్పుడు యువతలో సెన్సేషనల్గా అయ్యింది. శ్రీ కేవి మహాదేవన్ గారు, శ్రీ ఎంఏ రాజా ఎంపిక. మొదట పాటలను సంగీతాన్ని అందించాల్సిందిగా శ్రీ కేవి మహాదేవన్ గారిని కోరగా, ఆ సమయంలో అతనికి బిజీ షెడ్యూల్ ఉండటంతో తన స్థానంలో శ్రీ ఎంఏ రాజాను తీసుకున్నారు. ఇది మొదట నిర్మాతలకు భయం కలిగించిన, పాటలు విడుదలైన తరువాత ఆందోళన అనవసరమని అనిపించలేదు. రామోజీ ఫిల్మ్ సిటీ ముందు వలసల కాలంలో షూటింగు. ఈ చిత్రం షూటింగ్లో కొంత భాగం అప్పట్లో రామోజీ ఫిల్మ్ సిటీ లేక ముందు ఐదర్గూడ ఫిల్మ్ లొకేషన్లలో చిత్రీకరించారు. కొన్ని గ్రామీణ సన్నివేశాలు నిజమైన పల్లెల్లో పాడి షెడ్లలో తీసినట్లు సమాచారం. సహజ దృశ్యాల కోసం కెమెరామెన్ శ్రీరామ్ ఎంతగానో శ్రమించారు. ఏఎన్ఆర్ వేసిన కోట్ ఓ బ్రాండ్ సింబల్. చిత్రంలో ఏఎన్ఆర్ గారు వేసుకున్న గ్రే షేడ్ కోటు మాదిరిగానే ఆ తర్వాత పలు యువతులు కుట్టించుకున్నారు. పెళ్లి కానుక కోట్ అనే పేరు కూడా అప్పట్లో వినిపించేది. వేటూరి కెరీర్ ప్రారంభానికి బలమైన మైలురాయి. శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారి పాటలు చిత్రంలో బాగా గుర్తింపు పొందాయి. పాటల్లో ఆశ, నిరాశ, మౌనం, ప్రేమ, బాధ అన్నీ అద్భుతంగా ఒలకబోశారు. నీ కన్నుల్లో నన్ను మరిచాను అన్న పాటకు ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి. విడుదల తరువాత పర్యటన, విజయోత్సవ పర్యటన. ఈ చిత్రం విజయం తర్వాత చిత్ర బృందం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు పర్యటన చేశారు. సినిమా హిట్ కావడంతో విడుదలైన తర్వాత పెళ్లి కానుక బృందం రథయాత్ర అనే పేరుతో సరిగమలు డైలాగ్ ప్రదర్శనలు చేశారు. కృష్ణకుమారి గారి పాత్ర అభిమానులకు కన్నీరు. కృష్ణకుమారి గారు చేసిన త్యాగమూర్తి పాత్ర ప్రేక్షకులను కదిలించి వేసింది. చివరి సన్నివేశాల్లో ఆమె పడి ఏడ్చే దృశ్యాన్ని చూసి థియేటర్లో భయంకరమైన శబ్దాలు వినిపించేవి. ఇది ఆ కాలంలో ఎమోషనల్ పవర్ను సూచించేది. పాత్ర పరిచయాలు మరియు పాత్రల విశ్లేషణ. భాస్కర్ అనగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. భాస్కర్ ఒక కాలేజీ విద్యార్థి. హాస్యపు వీక్షణంతో మొదలవుతుంది, కానీ ఈ విజయ జీవనానికి మారుతుంది. మొదట వసంతితో ప్రేమలో పడతాడు. తరువాత అతని స్థిరమైన ప్రేమ గీతతో కలదు. ఆ పాత్రలో అతనికి కమితి, బాధ్యత, త్యాగాలు, ప్రేమ కోసం తీసుకున్న అతిశయ నిర్ణయాలు క్లియర్గా కనిపిస్తాయి. వసంతి అనగా శ్రీమతి బి సరోజాదేవి గారు. వసంతి కాలేజీలో ప్రొఫెసర్గా మెరిచే యువతి. మొదట భాస్కర్ నిరాకరిస్తుంది. తను చేసిన తప్పు అర్థమై ప్రేమలో పడుతుంది. కానీ ఆమె అతని కోసం వీక్షిస్తూ వేసి ఉంటూ అతని పెళ్లికి వెనకడుగు వేస్తుంది. దీని ద్వారా ఆమె త్యాగ పాత్ర మంచి బలం ఇస్తుంది. గీత కృష్ణకుమారి గారు. వసంతి చెల్లెలుగా ఉన్న గీత కుటుంబాన్ని మద్దతు ఇస్తూ ఉంటే అనుకోకుండా భాస్కర్ను ప్రేమిస్తోందని అర్థం చేసుకుంటుంది. ఆమెలోని మౌనం, బాధ్యతల తగాదాలు, స్వీయ బాధ్యతలు ఆ పాత్రకు ప్రాముఖ్యతనిచ్చాయి. రఘు అనగా శ్రీ జగ్గయ్య గారు. భాస్కర్ యొక్క స్నేహితుడిగా భక్తి, స్థిరత్వం, సమయం, సరైన సమయంలో సాయం చేస్తూ భావగాఢతను తీసుకెళ్తుంటాడు. అతని పాత్రలో బాధ్యత, నిబద్ధత, కుటుంబానికి సేవాభావాలు కనిపిస్తాయి. శ్రీ గుమ్మడి గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. రఘు తండ్రిగా భావవంతమైన పరిపుష్టినిచ్చే పాత్ర. కుటుంబపరమైన నిర్ణయాల్లో స్థిరత్వం, ఆత్మగౌరవాన్ని తీసుకెళ్తూ పాత్రకు ఎంతో ప్రాణం పోస్తారు. సత్యం శ్రీ రేలంగి వెంకటరామయ్య గారండి. ఒక హాస్యమైన
సరదా పడే స్నేహితుడిగా భాస్కర్కు తోడుగా కనిపిస్తాడు. తీవ్ర సంఘర్షణ మధ్యలో కూడా మరి అతను నవ్వుతూ నవ్వు పంచుతూ ఇతరులకి మరి తన పక్కనున్నటువంటి వారికి చక్కని భావగాఢత ఇవ్వడంలో పాత్ర కీలకం వహిస్తుంది. కాంతం అనగా గిరిజ గారు భాస్కర్ గీత కుటుంబం పరిచారికగా కనిపిస్తోంది. చిన్నగా కనిపించిన పాత్రలో స్థిరత్వం వనరుల మాదిరిగా నిలుస్తుంది. గీత తల్లి అంటే శ్రీమతి కె మాలతి గారు పూజ్యమైన నయమూర్తిగా తల్లి ధర్మ బాధ్యతలను ప్రతిబింబించే పాత్ర. ఆమె భావోద్వేగ సంభాషణలో ప్రేమ, బాధ్యత, గురుతత్వం కనిపిస్తోంది. రాజా అంటే మాస్టర్ బాబు భాస్కర్ గీత దంపతుల కుమారుడిగా కనిపించే రాజా ఈ కుటుంబ చరిత్రకు చక్కని ముగింపు ఇచ్చే రుద్రాత్మక టచ్ అంటే హార్ట్ టచ్. అతని హాస్యభరిత పాత్ర కుటుంబ ఆధ్యాత్మికతను, మనశ్శాంతిని జోడిస్తుంది. ఈ పాత్ర విశ్లేషణలు చిత్రంలోని భావోద్వేగ మేళాను, పాత్రలకు మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని స్పష్టంగా చూపుతాయి. పెళ్లికానికి చిత్రం 1960లో విడుదలై మరి ఎంతో అఖండమైన విజయాన్ని సాధించడం జరిగింది. మరి చిత్రం మరి కథనం ఒకసారి చూద్దాం. దర్శకుడు శ్రీధర్, నటినటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, బి సరోజాదేవి గారు, కృష్ణకుమార్ గారు, జగ్గయ్య గారు, గిరిజ మరి తదితరులు చిత్రంలో నటించడం జరిగింది. కథ ప్రారంభం అవుతుంది. కళాశాలలో చదువుతున్న యువతులతో భాస్కర్, శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు వసంతి అనగా శ్రీమతి బి సరోజాదేవి గారు ఒకరోజు భాస్కర్ తన ప్రేమను వ్యక్తం చేస్తూ వసంతికి ఓ ప్రేమ లేఖ రాస్తాడు. అయితే వసంతి దాన్ని నేరుగా ప్రిన్సిపాల్కు చూపిస్తుంది. దీనివల్ల భాస్కర్ కళాశాల నుంచి తొలగించబడతాడు. ఈ ఘటన అతని మనసులో గాయాన్ని మిగులుస్తుంది. కాలం గడుస్తూ భాస్కర్ జీవితంలో మలుపు వస్తుంది. పట్టణంలో అతను ఒక పెద్ద కంపెనీలో అధికారి స్థాయిలో ఉద్యోగం పొందుతాడు. ఈ సమయంలో వసంతి భాస్కర్ను కలుసుకొని తన నెరవును అంగీకరించి క్షమాపణ కోరుతుంది. కానీ భాస్కర్ తన గర్వాన్ని, గుండె మంటను వెలిబుచ్చుతూ ఆమెను తిరస్కరిస్తాడు. ఇప్పటికీ భాస్కర్కు స్నేహితుడు సత్యం అంటే రేలంగి గారి తోడుగా ఉంటాడు. అతని భార్య కాంతం అంటే గిరిజ గారు నృత్యాన్ని పెద్ద వ్యక్తిగా భావిస్తూ మరి అతని మోసాన్ని గుర్తించదు. ఒక దశలో భాస్కర్ వసంతి ఇంట్లో అద్దెకుంటూ ఆమెతో పరస్పర పరిచయం లేకుండానే జీవనం కొనసాగిస్తాడు. ఇక్కడికి గీత అంటే కృష్ణకుమార్ గారు వసంతి అక్క ఆ కథలో ప్రవేశిస్తుంది. గీత అనుసంధానాన్ని, బాధ్యతను నమ్మే వ్యక్తి. ఆమె తన చెల్లెలు మంచి స్థితికి చేరాలని ఆశిస్తూ భాస్కర్ను గమనించి ప్రేమలో పడుతుంది. ఆమె తన ప్రేమను వసంతికి చెప్పడంతో త్యాగంగా సోదరి ప్రేమకు తల వంచిన వసంతి గీతకు భాస్కర్ను ఒప్పిస్తే అతను గీతను వివాహం చేసుకుంటాడు. వివాహానంతరం భాస్కర్, గీత విశాఖపట్నానికి మారుతారు. వసంతి కూడా టైపిస్ట్గా ఓ ప్రైవేట్ సంస్థలో చేరుతుంది. అక్కడ మేనేజర్ రఘు అంటే జగ్గయ్య గారు ఆమెతో ప్రేమగా మమేకమై ప్రపోజ్ చేస్తాడు. కానీ వసంతి గతాన్ని పంచుకుంటూ అతన్ని తిరస్కరిస్తుంది. అతను వేరే ఊరికి వెళ్ళిపోతాడు. ఇక భాస్కర్ గీతతో జీవించసాగిన అతని మనసు మాత్రం వసంతిపై మమకారంతోనే ఉంటుంది. దీనిని గమనించిన వసంతి అతనికి మనోధైర్యం కల్పిస్తూ గతాన్ని మరచి గీతతో కొత్త జీవితం ప్రారంభించమని నిశ్చయంగా చెబుతుంది. గీత గర్భవతిగా మారి రాజా అనే కొడుకును జన్మనిస్తుంది. వసంతి వారికి సహాయకురాలిగా ఉంటూ వారి కుటుంబానికి అండగా నిలుస్తుంది. ఒకరోజు గీత తన భర్త వసంతి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని తీవ్రతతో ప్రవర్తిస్తుంది. దీంతో వసంతి ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఆమె ప్రమాదశావత్తు గాయపడి ఓ ధనిక వృద్ధుడిచే ఆసుపత్రిలో చేరుతుంది. అతను ఆమెను తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. ఇదంతా తెలుసుకున్న భాస్కర్ గీత ముందు తన ప్రేమ గతాన్ని అంగీకరిస్తాడు. గీత గుండె బాధతో కుప్పకూలుతుంది. మరణించే ముందు గీత భాస్కర్కు ఒక మాట చెప్తుంది. వసంతిని రాజాకు తల్లిగా చేస్తానని నన్ను ఒప్పించు. ఈ అనురాగంతో ఆమె తుది శ్వాస విడిచేది. ఇక వసంతి ఆ కుటుంబం బాధ్యతలతో పాటు రాజాకి తల్లిగా మారుతుంది. వృద్ధుడి కోడలు కావడానికి అతను ఆమెకు తన కుమారునితో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు. అతడే రఘు. వసంతిని ఇప్పటికీ ప్రేమిస్తున్నానంటాడు.
ఈ సమయంలో సత్యం, కాంతం వసంతిని గుర్తించి భాస్కర్కు సమాచారం ఇస్తారు. వసంతి పెళ్లి నిశ్చయమైన వేళ భాస్కర్ అక్కడికి చేరుకుంటాడు. కానీ ఆలస్యమవుతుంది. తన కొడుకును వసంతికి పెళ్లి కానుకగా ఇచ్చి తాను ఒంటరిగా జీవితం నుంచి నిష్క్రమిస్తాడు. ఇది ఒక ప్రేమ, బాధ్యత, త్యాగం, అపార్థాల అనుబంధం మీద సాగిన గాథ. పెళ్లి కానుక 1960లో విడుదలై మరి అద్భుతమైన మరి అప్పటికి కూడా మరి ఒక చిరస్థాయి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో అనేక సన్నివేశాలు మనం చూడవచ్చు. వాటిల్లో మరి కొన్ని సన్నివేశాలు మనం చూద్దాం. ప్రిన్సిపల్ మరి సెక్స్ వేయటం, లవ్ లెటర్ దృశ్యం మనం సన్నివేశం భాస్కర్ ప్రేమ నోటు వసంతిలోకి పంపవలసి వస్తుంది. వసంతి దాన్ని ప్రిన్సిపల్కి అందించి భాస్కర్ను కాలేజీ నుంచి మరి డిస్మిస్ చేయించాలని కోరుతుంది. కానీ భావం ప్రేమ ప్రథమ వరుసలో ప్రతిఘటనకు గురైతే ఎలా ఉందో చూపిస్తుంది. ఇది కథకు తీవ్రమైన ప్రారంభం ఇస్తుంది. సంభాషణ ప్రిన్సిపల్ అంటారు, ఏమీ తెలియకపోయినా ప్రేమ ద్వారా చదువంతా వదులుకోవడం యోగ్యం కాదు అంటాడు. భాస్కర్ అంటాడు, గురువు చదువు తప్పినా మన గుండె నిజం తప్పదు అని చెప్తాడు. వసంతి క్షమాపణ మన్నించగలందులకు హృదయపూర్వక అనుభవం. సన్నివేశం కాలేజీలో అవమానం తర్వాత వసంతి భాస్కర్ వద్దకు వచ్చి క్షమించు అంటుంది. భావం ప్రేమ, నిస్సహనం, త్యాగం మొదలు. సంభాషణలు వసంతి అంటుంది, ప్రేమ మాత్రమే కాదు, నా అనుమానం, పశ్చాత్తాపం అంటుంది. భాస్కర్ అంటాడు, నీ బాధ విన్నాకే ప్రేమ లయ శృంగారంగా మారింది అని అంటాడు. పట్టణావిష్కరణ, ఉద్యోగం పొందటం. సన్నివేశం గుండెల్లో బాధను మోసుకుని భాస్కర్ పట్టణానికి వస్తాడు. అక్కడ ఎంతో కష్టపడి ఉద్యోగం పొందుతాడు. భావం ప్రేమ చిరకాలం పక్కన పడితే కూడా ఆత్మగౌరవం ఎలా నిలుస్తుందో చూపుతుంది. డైలాగ్ భాస్కర్ అంటారు, ఈ నగరంలో నేను ఒక్కనైనా గౌరవంగా నిలవాలి అంటాడు. సరే, గీత పరిచయం మరియు సహాయక భావం. సన్నివేశం భాస్కర్ అనారోగ్యంతో పడిపోయినప్పుడు గీత అతడికి సేవ చేస్తుంది. భావం కొత్త సంబంధాల్లో మనం ఆశించే భక్తి, దయ మొదలవుతాయి. సంభాషణలు గీత అంటుంది, ఇక్కడ ఉన్నందుకు బాధ పెట్టకుండా మీకు సహాయం చేయడంలోనే ఆనందం అంటుంది. భాస్కర్ అంటాడు, శతాలుగా ఉన్న గుణాన్ని ఒకసారి ఏమాత్రం గురి పట్టగలరు అంటాడు. వసంతి త్యాగపు నిర్ణయం, వివాహ అనుమతి. సన్నివేశం గీతను ప్రేమగా చూస్తున్న భాస్కర్ కోసం వసంతి తనకు తానుగా పెళ్లికి అంగీకరించడానికి ముందుకు వస్తుంది. భావం ప్రేమ త్యాగాన్ని, బాధ్యతను పోషించాలని సూచిస్తుంది. డైలాగ్ వసంతి అంటుంది, నీ ఆప్యాయ జీవితం కోసం నా ప్రేమను వదిలిపెడుతున్నా అంటుంది. భాస్కర్ అంటాడు, నీ త్యాగం నా ఆనందానికి శక్తి అంటాం సన్నివేశంలో చూడవచ్చు. వివాహ దృశ్యం జీవితం కొత్తదిగా మొదలవుతుంది. సన్నివేశం భాస్కర్ గీత వివాహం అయ్యి కొత్త జీవితంలో అడుగు పెడుతున్నారు. వసంతి ఆమె వనితగా అంగీకరించి కుటుంబాన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉంది. భావం కుటుంబ సంబంధాల వెలుగు, సహకారం, తీర్పు. డైలాగ్ భాస్కర్ అంటాడు, మీరు ఇద్దరూ కలిసి ఉంటే అది నిజమైన ఆశ్రమం అంటాడు. అనుమానం వ్యాప్తి, గీత వసంతిపై సందేహం. సన్నివేశం భాస్కర్ వసంతితో కనిపించే అనుబంధం గీతలో అనుమానం కలిగిస్తుంది. భావం ప్రేమలోనూ జరిగే అపార్థాలను తెలియజేస్తుంది. డైలాగ్ గీత అంటుంది, నా సడలిన స్థితిలో నీ నిజమైన ప్రేమ ఎక్కడ అని అంటుంది. భాస్కర్ అంటాడు, ఎంత భారమైన ప్రేమైనా విషయం అర్థమైతే మాత్రం నిలుస్తుంది అంటాడు. మరి ఒక సన్నివేశం గీత ఆరోగ్య పాతకం, త్యాగ కోరిక. సన్నివేశం గర్భవతిగా ఉన్న గీత అనారోగ్యంతో తీవ్రంగా పడిపోతుంది. చివరి శ్వాసలో మాత్రం వసంతిని రాజా తల్లి చేయమని కోరుతుంది. అంటే భావం ఏంటంటే త్యాగంపై ఉన్న అత్యున్నత స్థాయి, ప్రేమను వదిలిపెట్టే తీర్పు. డైలాగ్ గీత దద్దరిల్లుతూ, రాజా నీ తల్లి నువ్వే, ఇది నా చివరి కోరిక అని అంటుంది. రఘు ప్రేమ ప్రకటన, పునరుద్యమ జీవనం. సన్నివేశం వసంతి వేచి ఉన్న సమయంలో రఘు వచ్చి ఆమెకు వదులుకోవాలని లేదు అని చెప్తాడు. భావం ఏంటంటే బాధ్యతను గౌరవిస్తూ భావోత్తేజం కలిగించడం.
డైలాగ్ రఘు అంటాడు, నీ త్యాగం వైపు చూశాకే ఇది నా జీవిత సత్యం అని అంటాడు. వసంత్ అంటుంది, నీ ప్రేమ నా జీవిత పునః ప్రారంభం అంటుంది. మరి ఫైనల్గా రాజా వివాహం త్యాగపు మూల్యం. సన్నివేశంలో రఘు వసంతి వివాహ సమయంలో భాస్కర్ తన కుమారుడి రాజాని వసంతికి కానుకగా ఇచ్చి ఆమెకు దేహ జ్యోతిని ఇచ్చాడు. అయితే భావం ఏముంటుందంటే త్యాగం, ఇది ఒక వ్యక్తికి కానుకగా మారే శ్రేష్టత. డైలాగ్ ఏంటంటే భాస్కర్ అంటాడు, నా ప్రేమ అది ఒక బహుమతి కాదు, నీ హృదయానికి శాశ్వతం అంటాడు. మరి మూవీ ముగింపు వ్యాఖ్యలు. మరి సందేశం, చిత్రం, పెళ్లి కానుక 1960. ఈ చిత్ర కథనంలో చివరికి మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రేమలో త్యాగం ఎంత గొప్పదో, బంధాల్లో నిజాయితీ ఎలాంటి విలువలు కలిగి ఉండాలో. వసంతి తన అక్క గీత కోసం చేసిన మరి త్యాగం, భాస్కర్ చేసిన సత్యపాలన, గీత తన చివరి శ్వాసలో వ్యక్తపరిచిన అనురాగం, ఇవన్నీ కలిపి ఈ కథను ఓ తీరని భావోద్వేగ ప్రయాణంలా తీర్చిదిద్దాయి. ఈ సినిమా మానవ సంబంధాల్లోని ముఖ్యమైనటువంటి సందేశాలను కలిగిస్తోంది. త్యాగం గొప్పది, ప్రేమలో స్వార్థం కాకుండా మరొకరి ఆనందం కోసం వెనకడుగు వేయగలిగితే ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది. బంధాలలో స్పష్టత అవసరం. ఎలాగంటే అనుమానాలు వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి. మాటల ద్వారా మనసుల్ని అర్థం చేసుకోవాలి. పరిస్థితుల వల్ల మారే జీవితం ఎట్లా ఉంటుందంటే, మన జీవితంలో కొన్ని పరిణామాలు మన నియంత్రణలో ఉండవు, కానీ మన స్పందన మాత్రం మన నిర్ణయమే అవుతుంది. మాతృత్వం ఓ దైవ స్వరూపం. వసంతికి రాజాని మాతృత్వంగా అప్పగించడం ఇది ఒక తల్లికి మాత్రమే లభించే గౌరవం. ప్రేక్షకులకు ముగింపు సందేశం. మరి డియర్ ఫ్రెండ్స్, మరి గోదావరి కెరటాలు ఇంతవరకు మీరు ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. పెళ్లి కానుక అనే చిత్రం కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు, అది మనిషి మనసుల బంధం, త్యాగం, గొప్పతనాన్ని, కుటుంబ విలువలను తెలియజేసే ఒక గొప్ప సాహిత్య కళాఖండం. ప్రతి మనిషి జీవితంలో వచ్చే సంక్లిష్టతలు మానవీయంగా బాధ్యతగా ప్రేమతో ఎలా ఎదుర్కోవాలో సినిమా మనకు చూపిస్తుంది. చిత్రాన్ని చూసిన తరువాత మీరు కూడా ఈ జీవితంలోని బంధాలకి మరింత మమకారంతో చూసేలా, కొన్ని మధురమైన త్యాగాలను గుర్తు చేసుకునేలా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మనసును తాగే ఈ కథ అనుభూతులను ఆలింగనం చేసుకునేలా చేస్తుంది. మీరు ఈ సినిమాలోని ఏ పాత్రతో అయితే ఎక్కువగా కనెక్ట్ అయ్యారో దయచేసి మరి కామెంట్స్లో మీరు తెలియజేయగలరు. అదేవిధంగా మీ ఆదరణే మాకు ప్రేరణ కనుక ఇలాగే మన సినిమా కీర్తిని, అంటే మనం రోజు చెప్పేటువంటి ఈ సినిమాలని మీరు వింటూ ఆదరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకున్నాను. ఇంతవరకు మరి మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కనుక మీరందరూ మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా మరి ప్రతి ఒక్కరిని కూడా మరి నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.